హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మహర్షి వ్లాగ్స్. ఈరోజు నేను ఇంకొక యూనిక్ శారీ క్రోషా కుచ్చు టెసల్స్ చూపించబోతున్నా. ముందుగా శారీ పళ్ళు తీసుకొని అక్కడ ఒక లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకున్నాక పక్కనే ఇంకొక సింగిల్ క్రోషా వేసుకోవాలి. వేసుకున్నాక దాని పక్కనే ఇంకొక సింగిల్ క్రోషా వేసుకోవాలి. కంప్లీట్గా 3 సింగిల్ క్రోషాస్ వేసుకోవాలి మనము. తర్వాత ఒక బీడ్ వెక్కించుకోవాలి మనకి ఇష్టమైనది, నాట్ ఓన్లీ పర్టికులర్ మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్. ఆ బీడ్ పక్కన కూడా సేమ్ 3 సింగిల్ క్రోషాస్ వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇటుపక్క 3 ఎలా ఉన్నాయో అటుపక్క కూడా 3 అలాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము 9 సింగిల్ చైన్స్ వేసుకోవాలి. వేసుకున్నాక శారీకి అలా లెంత్ చూసుకున్నాక దానికి కొంచెం ముందర పక్కకి అలా సింగిల్ క్రోషా వేసుకోవాలి. ఆర్చ్ అనేది అలా రౌండ్గా రావడానికి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఆ పక్కన కూడా సేమ్ 3 సింగిల్ క్రోషాస్ వేసుకోవాలి. తర్వాత ఒక బీడ్ ఎక్కించుకోవాలి. బీడ్ ఎక్కించుకున్న తర్వాత కూడా సేమ్ బీడ్ పక్కన కూడా 3 సింగిల్ క్రోషాస్ వేసుకోవాలి. ఇది బేస్ లైన్ అనమాట అండి. ఈ బేస్ లైన్ పర్ఫెక్ట్గా వస్తేనే మనకి డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి, అర్థమవుతుంది. అలా శారీ లెంత్ చూసుకున్నాక కొంచెం లూజ్గా అక్కడ ఒక సింగిల్ క్రోషా వేసుకోవాలి. అప్పుడు అలాగా యూ షేప్లో రావాలి అన్నమాట. అప్పుడు మనకి ఆర్చ్ అనేది నీట్గా రౌండ్ షేప్లో వస్తుంది అన్నమాట. ఇలాగా శారీ కంప్లీట్గా వేసుకోవాలి పళ్ళు ఎండింగ్ దగ్గర వరకు. ఇలాగా ఇది బేస్ లైన్ అంటారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వేసిన తర్వాత నెక్స్ట్ సేమ్ ఇదే కలర్ తీసుకోవాలి. ఫస్ట్ మనం నాట్ ఎక్కడ వేసుకున్నామో అదే ప్లేస్లోనే నాట్ వేసుకోవాలి. వేసుకున్నాక ఆ బీట్ పక్కన ఒక సింగిల్ క్రోషా వేసాం కదా మనము, అందులో మరి మనం సింగిల్ క్రోషా వేసుకోవాలి. వేసిన తర్వాత బీడ్ చుట్టూరా మనము ఒక 6 సింగిల్ చైన్స్ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆర్చ్ స్టార్ట్ చేద్దాం. నీడిల్ మీద ఒకసారి అలా దారం చుట్టుకున్నాక ఆ దారం ఇలా తీసుకొస్తే 3 లూప్స్ వస్తాయన్నమాట. ఆ 3 లూప్స్ నుంచి ఒకసారి బయటికి తీయాల. దాన్ని మనము హాఫ్ డబల్ క్రోషెట్ అంటారనమాట అండి. ఓకేనా, నేను మీకు అక్కడ క్లియర్గా చూపిస్తాను, క్లియర్గా చూడండి. ఓకేనా, నీడిల్ మీద థ్రెడ్ ఒకసారి చుట్టుకున్నాక ఆ కింద నుంచి ఇలాగ తీస్తే 3 లూప్స్ వస్తాయండి. ఆ 3 లూప్స్ నుంచి ఒకేసారిగా బయటికి తీయాలి. దాన్ని హాఫ్ డబుల్ క్రోషెట్ అంటారనమాట. అలాంటివి 7 వేసుకున్నాక డిజైన్ కోసం మనం ఒక చిన్న 0mm గోల్డ్ బీడ్ యాడ్ చేసుకున్నాము. లుక్ చాలా బాగుంటుంది అనమాట. ఆ బీడ్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా సేమ్ మనము 7 హాఫ్ డబుల్ క్రోషెట్స్ అనేది వేసుకోవాలి. అప్పుడు డిజైన్ అనేది మనకి కంప్లీట్ అవుతుంది. బీడ్కి ఇటుపక్క 7 హాఫ్ డబుల్ క్రోషెట్స్, అటుపక్క 7 హాఫ్ డబుల్ క్రోషెట్స్ అలాగా. తర్వాత బీడ్ పక్కన ఒక సింగిల్ క్రోషా వేసాం కదా, అక్కడ మనము లాక్ వేసుకోవాలి. అప్పుడు డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఆ బీడ్కి మనం కుచ్చు కట్టుకోవడానికి 6 సింగిల్ చైన్స్ అనేది వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అనేది సేమ్ రిపీట్. ఇక్కడ మనం ఇంకా ఆర్చ్ ఎలా స్టార్ట్ చేసామో అక్కడ సేమ్ హాఫ్ డబుల్ క్రోషెట్తో 7 వేసుకోవాలి. 7 వేసుకున్న తర్వాత ఒక బీడ్ ఎక్కించుకోవాలి, గోల్డ్ బీడ్. తర్వాత సేమ్ ప్రాసెస్ 7 హాఫ్ డబుల్ క్రోషెట్స్ వేసేయాలి. నీడిల్ మీద ఒకసారి థ్రెడ్ చుట్టుకొని ఆ థ్రెడ్ని ఇలా కింద నుంచి తీస్తే 3 లూప్స్ వస్తాయన్నమాట. ఆ 3 లూప్స్ నుంచి ఒకసారి బయటికి నీడిల్ తీయాలి. దాన్ని హాఫ్ డబుల్ క్రోషా అంటారు. చూసారు కదండి ఈ డిజైన్ ఎంత యూనిక్గా ఉంది కదా. అప్రాక్సిమేట్లీ ఈ కాస్ట్ వచ్చేసి 300 to 350 ఛార్జ్ చేయొచ్చండి. ఫైనల్లీ కుచ్చు కట్టుకున్న తర్వాత అవుట్లుక్ ఇలా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.
బాయ్.